వెల్కమ్ టు ద వే ఆఫ్ బాబాజీ యూట్యూబ్ ఛానల్. నా పేరు హనీ అమ్నా అలీ ఖాన్. మరి ఈరోజు ఒక విశిష్ట అతిథితో మనం ఇంటర్వ్యూ చేయబోతున్నాము. ఆయన కొన్ని వేల మైళ్ళ దూరం నడిచి భారతదేశం అంతా చుట్టి అద్భుతమైన జ్ఞానాన్ని బోధించారు. అలాగే క్రియాయోగ సాధకులు ఆయన ఎవరో కాదు, 108 సంవత్సరాల హిమాలయ యోగి సంత్ సదానంద గిరిజీ మహారాజ్. మరి మన ప్రశ్నలు అలాగే ఆధ్యాత్మిక జిజ్ఞాసులకి అనేకమైన ప్రశ్నలు ఉంటాయి. అటువంటి ప్రశ్నలన్నిటికీ ఈరోజు మనం స్వామీజీతో జవాబులు తెలుసుకుందాం. నమస్తే స్వామీజీ. జై గురుదేవ్. శ్రీ గురుభ్యో నమః. మా గురువుగారైన మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్ వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని మహతార్ బాబాజీ టీవీ ప్రేక్షకులకు అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ, మా గురు పరంపరలో మా గురువు గారి పేరు మహంత్ హిమాలయ గిరిజీ మహారాజ్, మా దాదా గురువు పేరు మహంత్ దేవానంద్ గిరిజీ మహారాజ్. పరంపర అంతవరకే చెప్పుకుంటుంటాం. కానీ ఇప్పటికీ మా గురు పరంపరలో ఒక 6-7 పరంపరలకు ముందు రాజుల సంస్థానాలు జరుగుతున్నప్పుడు ఈ గద్వాల్ రాజులు విలాసాల కోసము హిమాలయాలలో తిరిగేదానికి వాళ్ళకొని ఒక కోట లాంటి భవంతి కట్టుకున్నారు. ఆ రాజుగారికి అనవసరంగా అప్పట్లో ఇప్పుడు అల్సర్ అని పిలువబడే కడుపు నొప్పి లాంటిది ఒకటి వచ్చింది. అప్పటి మా గురువు గారు మాకు 6-7 తరాల ముందు వారు ఆయనకు కుక్కుటాసనం అనేది ఒకటి నేర్పించారు. ఆ రాజుగారికి ఆ జబ్బు తగ్గింది. 43 ఏండ్లు ఉండి ఆయనకు ఇట్లా అనిపించింది, ఈ పాడు లోకంలో నేను ఇంకెంతకాలం ఉండాలా, వెళ్ళిపోతాను అని. అప్పుడు మేము ఇక్కడ లేవు. మాకు ఒక సిస్టమ్ ఉంటుంది. సన్యాసి అప్పగించిన తర్వాత, సంతుగా మార్చిన తర్వాత సంవత్సరంలో ఒక్కసారి మాత్రమే మా గురుస్థాన దర్శనం చేసుకోవాలి. అది మకర సంక్రమణం రోజు. పూర్తి చలి ఉంటుంది, ఒక్క జనాల గొలవ ఉండదు. అప్పుడు పోయి మా గురు సేవ 5 రోజులే చేసుకొని మళ్ళీ వెనక్కి వచ్చేయాలి. ఆయన ఏప్రిల్లోనే కాలం చేస్తూ వీలునామా రాస్తారు. నా తర్వాత సంత సదానందగిరి దీనికి అధ్యక్షుడు. అక్కడ ఉన్న మిగతా శిష్యులు మహారాజ్ ఇంకా నువ్వే అన్నారు. నేను పోయేసరికి అప్పటికి ఆయనకు సమాధి అంతా అయిపోయింది, భజనలు అవుతా ఉన్నాయి. నేను చెప్పాను, ఆయన నాకు ముఖతక్ చెప్పలేదు. నాకు ఇచ్చిన ఆదేశం 24 గంటలు దేశ సంచారం చేస్తూ ధర్మ ప్రచారం చేయమని. ముఖతక్ చెప్పి ఉంటే ఒక మాట, నాకు ఇష్టం లేదు, మీలో ఎవరైనా దీన్ని చూసుకోండి అన్నారు. మాకు అంత శక్తి లేదు అన్నారు. మీరు మీలాగానే ఉండండి, మీ పనులు, ఆసనం శుభ్రం చేసే పనులు, వచ్చిన వాళ్ళకు భోజనాలు పెట్టడాలు, రాములు వారికి చేయాల్సిన అలంకారాలు, పూజలు ఇవి చేసుకుంటూ మీరు ఉండండి. నేను వచ్చిపోతూ ఉంటాను 2-3 సార్లు, ఒక్కసారి కాకుండా అని వాళ్ళకి చెప్పాను. వాళ్ళు దానికి సమ్మతించారు. సన్యాసి అన్నాక ఒక బాధ్యత అంటూ ఉంటే వాడు ఆ బాధ్యతల్లో ఇరుక్కుపోతాడు. నాకు అది మొదటి నుంచి ఇష్టం లేదు. ఒక ఆశ్రమానికి నేను అధిపతిని అంటే నేను అనే అహంకారం ఒకటి వస్తుంది, మొదటి మాట. రెండవది, ఆ రాములవారికి పూజలు చేసేదానికి పంతులు వచ్చాడా లేడా, వచ్చిన వాళ్ళకి భోజనం సరిగ్గా పెడుతున్నారా లేదా, ఊడ్చేవాడు వచ్చినాడా లేదా, తోటమాలి వచ్చాడా లేదా. నా ధ్యాస అంతా అక్కడ పోయి నా సాధన, నా ధర్మ ప్రచారము కుంటుపడిపోతాయి. మా గురువు ఆజ్ఞ మీరిన వాడిని అవుతాను. ఆ ఉద్దేశంతో ఉండేవాడిని. కానీ ఆ బాధ్యత ఒకటి ఉంది కాబట్టి 6 నెలలకు, సంవత్సరానికి ఒకసారి వెళ్ళి ఎట్లుంది ఏమని చూసుకునేసి వచ్చేసేవాడిని. పరమాత్ముడు నా బాధను అర్థం చేసుకున్నాడేమో. 2013 మహా వరదలు వచ్చినప్పుడు ఆ ఉన్న ఒక్క బంధం కూడా తెగిపోయింది, మా ఆశ్రమం కొట్టుకుపోయింది. ఆ ఉన్న 7 మంది శిష్యులు, ఒక 7-8 ఆవులు, రాముల వారికి ఉన్నటువంటి రాజులు ఇచ్చిన అనేక నగలు, ఈ శిష్యులు ఆ నగలు మూటలు కట్టుకుంటున్నారు. నేను అప్పుడు అక్కడే ఉన్నాను. బయటకు వచ్చేసి, నాయన వరద ఎప్పుడు రానంత ఇంత బండరాళ్ళు పడతా ఉన్నాయి, బయటకు వచ్చేయండి అన్నాను. వాళ్ళు ధనాశ ప్రలోభంలో పడినారు. రాముల వారి నగలు, పంచపాత్రలు అవన్నీ బంగారువి. అప్పట్లో తీసుకునే వ్యవస్థలో ఉన్నారు. బండరాళ్ళు దొల్లే మొత్తాన్ని డిమాండ్స్ చేసుకుంటూ తమాషా. రామ లక్ష్మణ సీత హనుమంతుని విగ్రహాలు మట్టుకు ఏం కాలేదు. ఉన్న ఆ 4 స్తంభాలు ఇట్లా పడిపోయింది, పైన ఉన్న స్లాబ్తో. ఇక్కడ ఉన్న విగ్రహాలు యాజ్ ఇట్ ఈస్గా ఉండిపోయినాయి. ఇంకా అదొక్క బాధ్యత. రాముడికి ఇప్పుడు షెల్టర్ లేదు.
ఓకే. ఎక్కడో ఉపన్యాసాలు చెప్పినప్పుడు వాళ్ళు వీళ్ళు దక్షిణగా ఇచ్చిన డబ్బులు నా జీవితంలో మొదటిసారి కాస్తంత కూడబెట్టి అది ఒక మొత్తం అయినాక మా రుద్రప్రయాగ మార్కెట్కి వచ్చి ఒక సిమెంట్ డీలర్కి ఇచ్చి నేను బాధ్యత తీసుకుని అది కాస్త కట్టిపెట్టు, ఈ మాత్రం ఉన్నాయి నాతోనే, ఆ ఉన్న డబ్బులు ఇచ్చాను, లెక్కపెట్టి కాదు, ఎంత ఏమని చూడలేదు. వాడు అక్కడ ఉన్న వాళ్ళంతా భక్తులే కాబట్టి ఒక 4 పిల్లర్లు లేపి ఒక స్లాబ్ వేసి చిన్న ఎత్తు గోడలు పెట్టి మిగతాది కిటికీలు పెట్టేశాడు. వర్షాకాలం వర్షము, చలికాలం మంచు లోపలికి వస్తుంది. ఇంకో దాత ఈ టార్పాలిన్లు ఇచ్చాడు, బలమైన టార్పాలిన్లు. అవి పెట్టాం. అవి పెట్టి ఇంకా ఈయనకు రోజు నిత్య పూజ ఎట్లా నిష్ట చేస్తా అంటే ఆ రాముడే ఒకడు వచ్చాడు, మహారాజ్ నాకు ఎక్కడా షెల్టర్ లేదు, ఉండదలుచుకున్నాను, ఇక్కడ ఉండొచ్చా అన్నాడు. మహదానందంగా ఉండు, ఎవరు వచ్చి ఏమి ఇచ్చినా అది నువ్వే తీసుకో, ఎవరు వచ్చి అడిగినా ఇంత రొట్టె పెట్టు, నాకు దీంతో ఇంకా సంబంధం ఉండదు, భవిష్యత్తులో నేను ఎక్కువగా ఇక్కడికి రాకపోవచ్చు, దాన్ని చూసుకో, దీపారాధన ఆయనకు నైవేద్యం పెట్టుకో అన్నా. వాడు మహదానందంగా అంగీకరించాడు. అదొక్కటి కనపడుతుంది మీకు గౌతమ్ గుహాకు పక్కలో. మీరు రుద్రప్రయాగకు వచ్చి అలక్నంద మందాకినీలో స్నానం చేసి ఎట్లయితే ఈ పాతాళ గంగా అనే శ్రీశైలంలో మెట్లన్నీ దిగిపోవాలనో అట్లా దిగిపోయి పైకి వస్తారు. అక్కడ నుంచి మీకు చూస్తే కొండపైన గౌతమ్ గుహ అని కనపడుతుంది. అక్కడే ఈ రామాలయం కేవలం ఒక షెడ్గా కనపడుతుంది. ఇది మా చిన్న గురు పరంపర గురించి, మా గురించి. మీరు పరమహంస యోగానంద గారిని కలిశారని తెలిసింది. మరి నాకు సంవత్సరాలు అయితే గుర్తులేదు. షోలాపూర్కు దగ్గరలో ఒక 60-70 కిలోమీటర్ల దూరంలో ఒక అడవి లాంటి చిన్న కుగ్రామం. ఒక సంవత్సరం లోపల కొద్దిగా మరాఠీ నేర్చుకొని ఆ చిన్న కుగ్రామ జనాలతోనే ఒక అద్భుతమైన దత్త మందిరం కట్టాడు. ఆ సమయానికి ఈ యోగానంద్ గారు షోలాపూర్లో ఏదో కార్యక్రమం ఉంది, తన యోగదా సత్సంగ్ అనేది అప్పటికే ఉండింది. దానికోసమని ఆయన వస్తున్నాడంటే, ఆయన అటువంటి మహానుభావుని ఆహ్వానించు అని చెప్పాం. ఆయన వెళ్ళి ఆయనకు కొంచెం పరిచయం ఉండడంతో ఆయన చేశారు. ఆ మహానుభావుడు ఆ శుభకార్యానికి అక్కడికి వచ్చారు. నా జన్మ ధన్యము. ఆ మహానుభావుడిని ప్రత్యక్షంగా పక్కన ఉండి చూడటము, కాస్త మాట్లాడుకోవడము జరిగింది. ఆయన కార్యక్రమం బిజీలో ఉండి ఓ 3 గంటల సేపు అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కుండలిని యోగా అంటే ఏంటి, ఎన్ని రోజులకి అది యాక్టివేట్ అవుతుంది? రీసెంట్గా చాలామంది చెప్తా ఉంటారు, మేము ఇన్ని రోజుల్లో కుండలిని యాక్టివేట్ చేస్తాము, కుండలిని ధ్యానం చేస్తే మీరు ఉన్నతమైన స్థితి పొందుతారంటారు. మరి ఇంకో ప్రశ్న కూడా వినున్నాము, సరిగ్గా కుండలిని ధ్యానం చేయకపోతే వారు మతిస్థిమితం కోల్పోతారని, అట్లాగే ఇతర డిస్టర్బెన్స్లో ఇరుక్కొని సఫర్ అవుతారని కూడా విన్నాము. ఏది నిజము? కుండలిని సాధన కాస్త క్లిష్టతరమైనదే. నేను ఇంకొకళ్ళను విమర్శించేదానికి ఈ మాటలు అనడం లేదు, కానీ దినాలలో మేము లేపుతాము కుండలిని అంటే పూర్వజన్మ సుకృతం ఉన్న వాడికే లేయవచ్చునేమో, కానీ ఒక సాధకుడు కుండలిని సాధించాలా అనుకుంటే మినిమం మాకు పట్టింది 7 ఏళ్ళు కఠోర సాధన చేస్తూ పోతే ఆ మూలాధార చక్రం దగ్గర చలనము, ఆ తర్వాత కళ్ళు మూసుకున్నప్పుడు మన ఆజ్ఞా చక్రం దగ్గర నుంచి మొత్తం అన్ని చక్రాలు మనకు లోపల కనపడ్డము, ఆ దివ్యానుభూతి అప్పుడు కలిగితే అసలు ఈ ఇడా పింగళ నాడులలో కాకుండా సుషుమ్నలోకి గాలిని చేయడం ఎట్లా అనే విధానం తెలిసినప్పుడు, దానికంతా పెద్ద లాంగ్ ప్రాసెస్. అది ముందు కుంభకం చేసేదానికి ఈ బాడీని సిద్ధపరచుకోవాలి. ఆ విధంగా సిద్ధపరచుకునే దానికి 3 నెలల సేపు 4 రకాల క్రియలు అనేటివి ఉంటాయి. అవి చేసినాక కుంభక సాధన చేస్తూ కొన్నాళ్ళు పోయి ఆ తర్వాత 3 రకాల బంధాలు అని ఉంటుంది. మూల బంధము, ఉడ్డియాన బంధము, జాలంధర బంధము అంటారు. అవి చేసుకుంటూ పోయినప్పుడు ఈ ఇడాపింగళలో వదిలిపెట్టి కుంభకం చేసిన వాయువు పైకి రావాలని చూసినప్పుడు మూలబంధం, జాలంధర బంధం వేసాం, పోదు. కింది నుంచి గుదద్వారం నుంచి పోవాలని చూస్తుంది, అక్కడ దాన్ని మూలబంధము అనే కారణంగా దాన్ని మూసిపెట్టేస్తాం.
ఇంకా అవి రెండూ పోలేక ఆ గురువు అనుగ్రహము, దైవానుగ్రహము, కుండలిని మాత అనుగ్రహం ఉండి ఏదో ఒక దినం సుషుమ్నలోకి ప్రవేశిస్తుంది. అప్పుడు అక్కడ ఈ కుండలిని అనే సర్పం ఏదైతే ఉందో ఆ గాలిపోయి దాన్ని తగిలినప్పుడు పాము పడిగ మీద టచ్ చేస్తే పాము లేస్తుంది. మూలాధారం నుంచి ప్రయాణం మొదలుపెట్టి స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞా చక్రాలకు చేరుతుంది. ఆయా చక్రాల దగ్గర దాన్ని నియంత్రించి నిలపగలగడం కఠినం. వదిలేస్తే కపాల మోక్ష రూపంగా పంజరంలోని చిలకను కూడా లేపుకొని వెళ్ళిపోతుంది. కాబట్టి దానికంతా అతి కఠోర సాధన, గురు సమక్షంలో గురు సాధన ద్వారానే అది సాధ్యం తప్ప ఇంకో విధంగా అంటున్నారు. ఈ కాలం కలియుగం, జనాలు కూడా నాకు దినాల్లో కావాలా, మంత్రదీక్ష ఇవ్వండి, రేపు పొద్దునకి ఆ దేవుడు నా కళ్ళెదురుగా ప్రత్యక్షం కావాలా అని అడిగే రకాలు తయారవుతూ ఉన్నారు. అట్లాగనే కుండలిని కూడా బజారు విద్య అయిపోయింది. అందరూ ఈ పేరైతే వాడేస్తున్నారు. అసలు కుండలిని అంటే అర్థం ఏంటి? ఎక్కడున్న పార్వతి ఎక్కడున్న శివుణ్ణి కలవాలా? సహస్రారంలో సోముడు అనే పేరు మీద ఉంటాడు. సోముడు అంటే వెంటనే అందరూ చంద్రుడు అనుకుంటారు. ఉమా సమేతుడు సోముడు. అట్లాగే అమ్మవారు ఎక్కడుంటారో, అమ్మవారు తాను పుట్టించి తయారు చేసుకున్న గణపతి అక్కడనే ఉంటాడు. మూలాధారంలో అమ్మవారు ఉంటారు, సహస్రారంలో శివుడు ఉంటాడు. అమ్మవారు అధోకోణంగా లెక్కించబడుతుంది, అయ్యవారు శివుణ్ణి ఊర్ధ్వకోణంగా లెక్కించబడుతుంది. ఈ అధోకోణం మీద ఊర్ధ్వకోణం ఒకటి మీరు పెట్టండి, షట్కోణం ఏర్పడుతుంది. అది పార్వతీ పరమేశ్వరులకు పుట్టిన సుబ్రహ్మణ్య స్వామి 6 ముఖాలు. ఆ 6 ఈ 6 చక్రాలు. మూలాధారం దగ్గర ఉన్న ఆ శక్తి స్వరూపిణి పార్వతిని శివునితో ఐక్యం చేయాలంటే సుబ్రహ్మణ్యుడు అనబడే ఈ షట్చక్రాల ప్రయాణం అనేది ఉంటుంది. ఏ చక్రం దగ్గర ఏ మంత్రం చదివి దాన్ని అక్కడ నియంత్రిస్తూ మెల్లమెల్లగా ఇంకో స్టెప్పుకు, ఇంకో చక్రానికి చేరుస్తూ ఆ ఎక్కడక్కడ మళ్ళీ నిలబెడుతూ సహస్రారం తీసుకొని వెళ్ళి అక్కడ తురియ స్థితిలో నిలబెడితే తురియాతీతం అర్థమవుతుంది. ఒక్కసారి అర్థమైనాక ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఈ పాడు లోకంలో ఎందుకు ఉండాలా, తురియాతీతానికి వెళ్ళిపోతామనిపిస్తుంది. అదే కపాల మోక్షము అంటాం. అమ్మ మీరంతా నిగూఢమైన విద్యల గురించి బయటికి అడుగుతుంటారు. చెప్పేస్తాము, చెప్పిన తర్వాత మేము చేస్తామనుకుంటారు జనాలు, ఇబ్బందులు పడతారు. కొన్ని రహస్యంగానే ఉండాల్సి వస్తుంది. ఇప్పుడు పాములు నిజంగా ఆహారం తీసుకో, వాటికి అవసరం లేదు. ఈ మధ్య సైంటిస్టులు కనిపెట్టారు, కాక్రోచ్ అనేది ఉంటుంది. అది అన్నం లేకుండా సంవత్సరం కాలం ఉండగలదు. దాని తలకాయ తెగ నరికేసినా కానీ 3 నెలలు బతికే ఉంటుంది అది. ఓకే. పరమాత్ముడు ఒక్కొక్క జీవి మెటబాలిజం తయారింపులు ఒక్కొక్క రకంగా చేశాడు. మానవుడికి ఒక్కడికే ఎంత తెలివి ఉందంటే, తనకన్నా 100 ఇంతల శక్తివంతమైన ఏనుగును, తనను ఒక్క పంజాతో కొట్టేయగలిగిన పులి, సింహాలను సర్కస్ బోన్లలో పెట్టి ఆడించగలిగినటువంటి విచక్షణ జ్ఞానము, తెలివి ఒక్క మానవుడికి ఆ దేవుడిచ్చాడు. ఈ మానవుడు మంత్ర సాధన ద్వారా, తంత్ర సాధన ద్వారా, యంత్ర పూజనల ద్వారా ఎలాగైనా కానీ దాన్ని సిద్ధింప చేసుకోగలడు. విధానాలు ఉన్నాయి, వాటిని అలాగనే పాటించిన వాడు దేన్నైనా సాధించగలడు. ఆ మాట చెప్పి ఈ రహస్యాలన్నీ బయటికి చెప్తే ఏదో దాన్ని పొందేసి ఏదో లబ్ధి పొందుతాము, నేను ఇట్లాంటి వాడిని అట్లాంటి వాడిని అని అంటారు. అసలు సాధకులకు ఈ సిద్ధులు అనేది ఒక ఆటం కాదు. ఒక చిన్న తమాషా కథ ఉంది తల్లి. ఒకానొకసారి ఈ రామకృష్ణ పరమహంస వారు కలకత్తా నుంచి దక్షిణేశ్వరానికి పడవలో పోతున్నారు. ఆయన శిష్యులు ఒక 100 మంది భజనలు చేస్తున్నారు, విజయ కాళీమా అంటారు. దూరం నుంచి ఒక సిద్ధ పురుషుడు చూశాడు. ఆయనకు నీళ్ళ మీద నడవగలిగిన విద్య తెలుసు. ఈ పిచ్చోడిని చూస్తే ఇంతమంది పడతా ఉన్నారు, నా విద్య చూస్తే వీళ్ళు ఏమవుతారు అనుకొని పడవ పక్కనే తాను నడుస్తూ పోను మొదలుపెట్టాడు గంగా నదిలో. జనాలు చూశారు, ఆహా ఓహో అని మొదలుపెట్టారు. రామకృష్ణ పరమహంస కూడా ఆహా అన్నాడు. ఈయనకి ఇంకా కాలర్ ఎగరేసుకున్నాడు. రామకృష్ణుడే నన్ను మెచ్చుకుంటున్నాడు. అవతల ఒడ్డుకు చేరారు.
చేరిన తర్వాత అందరూ నమస్కారాలు దక్షిణలు ఇస్తున్నారు. రామకృష్ణుడు వచ్చి ఆయన కాళ్ళు బట్టి, మహాత్మా ఈ విద్య నేర్చుకునేకి మీకు ఎన్నాళ్ళు పట్టింది అన్నాడు. 20 ఏళ్ళు రోజుకు 20 గంటలు మా గురువు చెప్పిన మంత్ర సాధన చేస్తే ఇది నాకు సిద్ధించింది అన్నాడు. అంత చెప్తే ఆయన రామకృష్ణ పరమహంస నవ్వి, ఓరి వెరిబాబులోడా, పావులా ఇస్తే పడవలు ఈ పక్క నుంచి ఆ పక్కకు పోయేదాని కోసము ఈ నీళ్ళ మీద విద్య నేర్చుకునేదానికి నీ జీవితంలో విలువైన 20 సంవత్సరాలు పోగొట్టుకున్నావు కదా అన్నాడు. రోజుకు 20 గంటలంటే ఇంకా వాడు లౌకికంలో లేడు. అవును. 20 సంవత్సరాలు అద్భుతమైన జీవిత సమయం. అవును. ఒక్కరోజు మనకు ఉంటుందో లేదో తెలియదు. ఈరోజే ఈ గంటే శాశ్వతమా లేదో తెలియదు. అట్లాంటిది అద్భుతమైన ఆ 20 సంవత్సరాల జీవితాన్ని ఈ బోడి నీళ్ళ మీద తడిచేదానికి వాడుకున్నాడు, పావులా ఇస్తే పోయేదానికి. తో సిద్ధులు అట్లాంటివి. అట్లాంటిదే ఈ వాయుభక్షణలు కానీ, జల స్తంభన కానీ, అగ్ని స్తంభన కానీ, వాయు స్తంభన కానీ. మహాత్ముడు మైసూరు మా గణపతి సచ్చిదానంద స్వామి సంవత్సరానికి ఒకసారి ఒక యాగం చేస్తారు. అమ్మవారిలాగా అలంకరణ చేసుకొని పూలు ఇన్ని పెట్టుకొని మహాయాగకుండం ఉంటుంది. ఆ యాగకుండమే ఇంతకన్నా పెద్దది. దాని లోపలికి మెట్లు ఉంటాయి. మంది మనుషులు మోసుకొని వచ్చి ఒక్కొక్క మొద్దును వేస్తారు దాంట్లో. అంత భీకరమైన అగ్నిజ్వాలాలు ఉంటాయి. ఆ పుణ్యపురుషుడు మహానుభావుడు దత్తస్వరూపుడు గణపతి సచ్చిదానంద ఆ పూలు కుంకుమలతో లోపలికి దిగుతాడు, పట్టు వస్త్రం బట్టతో. లోపల పూజ అంతా చేసి 15-20 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. మంటలు మండుతుంటాయి. ఆ యజ్ఞకుండం దగ్గర కూర్చొని ఆహుతులు వేయలేక ఇంతింత పొడుగు కర్రలు ఉన్నటువంటి సుక్కు సువాలు పట్టుకుని వీళ్ళు నెయ్యి వేస్తుంటారు మంత్రాలు చదువుతూ. అగ్నికి అంత దూరంగా ఉంటేనే వాళ్ళకి సెగ. ఆ మహానుభావుడు దాంట్లో దిగుతాడు. ఆయన ఇది ప్రదర్శన కోసం చేయడంలే, అమ్మవారి సంతృప్తి కోసం చేస్తుంటాడు. మహాత్ముల లక్షణాలు అట్లుంటాయి. ఆయన బజార్లో పెట్టి ఈ విద్య ప్రదర్శిస్తే ఆయన్నే దేవుడని పిచ్చోళ్ళు జనాలు ఎంటపడతారు. అట్లుంటుంది. కాబట్టి ఇవన్నీ ఉన్నాయి, సాధించే విధానాలు ఉన్నాయి. టైం తీసుకుంటుంది. దానికి తగిన ఆ కఠోర నియమాలు పాటించాలా, దానికి తగినట్లు లైఫ్ను నడుపుకోవాలా. సుషుప్తి అలాగే తురి అవస్థ గురించి మా ప్రేక్షకులు చెప్పండి. మనిషికి 4 అవస్థలు ఉంటాయి. స్థూల శరీరము, దాని వెనక ఉండి నడిపే సూక్ష్మ శరీరము, దాన్ని నడిపే కారణ శరీరము, దానికి కారణభూతమైన మహాకారణము అని ఒక విభాగం. మనిషి సహజంగా జాగృత్ మేల్కొని పనులు చేస్తాడు. అలసిపోయిన శరీరానికి విశ్రాంతి అవసరం కాబట్టి నిద్రపోతాడు. ఈ నిద్రలో కూడా ఈ మనస్సు అన్న చంచలమైన మనస్సు తాను విన్నది, చూసింది, ఊహించింది కళల రూపంలో తిరిగి ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. ఒక్క మనిషి 6 గంటలు నిద్రపోతే 5 గంటల పాటు కళలు వస్తాయి. మహా అంటే ఒక్క కళ లేని, కలతలు లేని ప్రశాంతమైన నిద్ర. మనస్సు ఎప్పుడు నెమ్మది ఇచ్చిందో అప్పుడు వాడు సుషుప్తిలోకి పోతాడు. ఆ పోయినప్పుడు పొద్దున్నే నిద్రలేసి ఐ హ్యాడ్ ఏ వెరీ సౌండ్ స్లీపు అంటున్నాడు. వీడేమో నిద్రపోతున్నాడు, నేను సుఖంగా నిద్రపోయినాను అన్న ఆ సుఖానుభూతి వీడికి తెలుస్తుంది. బట్ అది జాగృతిలో జరగడం లేదు, ఒక సుషుప్తి అనే అవస్థలో జరుగుతాను. ఆ సుషుప్తి అవస్థను ఏదైతే గమనిస్తూ ఉందో దాని పేరే తురీయం, అదే ఆత్మ. ఆ ఆత్మకు అతీతంగా పోవడమే తురీయాతీతము అంటాము. అంటే ఈ ఆత్మ ఆ పరమాత్మలో కలిసిపోవడం. ఒక నీళ్ల ప్రవాహంలో ఒక కుండను తీసుకొని పోయి ముంచారు. కుండతో నీళ్లతో నిండింది. ఇప్పుడు కుండ చుట్టూ నీళ్లు ఉన్నాయి, కుండ లోపల నీళ్లు ఉన్నాయి. ఆ కుండను పగలగొట్టారు. కుండలో ఉన్న నీళ్ళు ఇప్పుడు ఏమైనా కింద పడిపోయింది, నీళ్ళలో కలిసిపోయింది. నీళ్ళ లోపల కుండ, నీళ్ళలోనూ కుండ, కుండలోనూ నీళ్లు, నీళ్ళలో కుండ ఉంది, కుండ లోపల నీళ్లు ఉన్నాయి. ఒక పొర అనేది అడ్డం ఉంది. అది తురీయ స్థితి. ఆ కుండ పగిలిపోవడం అనేది తురీయ అతీత స్థితి. అద్భుతం స్వామీజీ. మరి
చాలా మంది డైమెన్షన్స్ అంటూ ఉంటారు, ప్లేన్స్ అంటూ ఉంటారు. 4వ తలం 5వ తలం అని, అంటే 4th ప్లేన్ 5th ప్లేన్ అంటారు. అట్లాగే 7th ప్లేన్ గురించి చెప్తారు. అందులో రెస్ట్ సోల్స్ ఉంటాయని చెప్పేసి అంటూ ఉంటారు. అసలు ప్లేన్స్ అంటే ఏంటి, డైమెన్షన్స్ అంటే ఏంటి? దాన్ని మన సనాతన భారతీయ ధర్మంలో భూలోకము, భూవర్లోకము, సువర్లోకము, మహాలోకము, జనలోకము, తపోలోకము, సత్యలోకము లోకంలో పరమాత్ముడు తర్వాత తరాల వాళ్ళకు ఉపయోగపడే వాళ్ళు ఎవరైతే ఉంటారో, ఎవరిని ఎప్పుడు పంపాలా అన్న వాళ్ళు జీవులు అక్కడ ఉంటారు. అది 4th లెవెల్, 4th ఆస్మాన్ అంటాం. జనలోకంలో ఉంటారు వాళ్ళు, పాపపుణ్యాలు చేసుకున్న మిక్స్డ్ జీవాలు. వాళ్ళు పాపాలు పుణ్యాలు నశించిపోయినాక మిక్స్డ్ కర్మలు చేసుకున్నారు కాబట్టి మళ్ళీ భూమిలోకానికి ఇంకో ఛాన్స్ ఇస్తూ, ఈసారన్నా కానీ పుణ్యాలే చేసుకొని నువ్వు పైకి వచ్చేయి అని చెప్పేదానికి ఒక అవకాశం ఇస్తాడు. వాళ్ళు జనలోకంలో ఉంటారు. ఇంకా తపోలోకం అనే పేరే ఉంది. మానవ కళ్యాణం కోసము, భవిష్యత్తు తరాలు బాగుండే దానికోసం ఎవరైతే తపస్సులు చేస్తుంటారో ఆ తపో స్థితిలోనే వాళ్ళ జీవాత్మ ఎగిరిపోతుందో పంజరాన్ని ఇడిచిపెట్టి వాళ్ళంతా అక్కడ ఉంటారు. వాళ్ళు అక్కడి నుంచి భవిష్యత్తు మానవులు ఎవరు బాగుండాలా అని ఇక్కడ భూలోక మానవులలో ఆ సేమ్ తపనతో ఉన్న వాళ్ళతో కాంటాక్ట్ పెట్టుకుంటారు. వాళ్ళనే మనం ఆస్ట్రల్ మాస్టర్స్ అనే పేరు పిలుస్తాం. వాళ్ళకు వచ్చే సందేశాలు ధ్రువ నక్షత్రం నుంచి గెలాక్సీకి ధ్రువ నక్షత్రం ద్వారా చేరుతుంది. ధ్రువ నక్షత్రం నుంచి నక్షత్ర మండలానికి, అక్కడి నుంచి మన 12 రాశులకు, రాశుల నుంచి నవగ్రహాలకు. ఈ మనిషి గ్రహస్థితిని బట్టి ఎవరితో ఎవడు కాంటాక్ట్ పెట్టుకోవాలనో వాళ్ళకు లెక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళ ద్వారా ఆ మాటలు అనిపింపజేస్తూ లోకంలో ఒక కొత్త సంస్కృతిని, ఒక కొత్త సాధనను వాళ్ళు మళ్ళీ మళ్ళీ ప్రవేశపెడతా ఉంటారు. ఇవన్నిటినీ దాటుకొని పోయినాక ఉండేది బ్రహ్మలోకం అని ఏదైతే చెప్తున్నారో, నిజానికి అది కూడా శాశ్వతం కాదు. బ్రహ్మకు కూడా ఒక 100 ఏళ్ల వయసు ఉంది. మానవ 100 ఏళ్లకు బ్రహ్మ 100 ఏళ్లకు చాలా వ్యత్యాసం. చెప్పుకుంటూ పోతే ఇది మహాలెక్కలు. 4,32,000 సంవత్సరాలు కలియుగం. దానికి ఆ పేర్లు ఎంత బాగా పెట్టారు. రెండవది ద్వాపర యుగం. కలియుగానికి 2 ఇంతలు, అంటే 2 ఇంతలు, ద్వాపర ఇంతలు. కలియుగానికి 3 ఇంతలు, త్రేతాయుగం. కలియుగానికి 4 ఇంతలు, కృతయుగం. అంటే 4,32,000 సంవత్సరాలు, 8,64,000 సంవత్సరాలు ద్వాపర యుగం, 12,96,000 సంవత్సరాలు త్రేతాయుగం రామచంద్రుల వారిది. సత్యయుగం 17,28,000 సంవత్సరాలు. ఇవన్నీ కలిపితే 43,20,000 సంవత్సరాలు. ఇది ఒక్క మహాయుగం. ఇట్లాంటి మహాయుగాలు 1000 అయితే బ్రహ్మదేవుడికి ఒక పగలు, 1000 అయితే ఒక రాత్రి. ఈ ఒక్క పగలు సమయంలో మనువులు పరిపాలన చేస్తారు. వేదాల్లో చెప్పబడే బ్రహ్మలోకం అన్నా, ఈ ఇంగ్లీష్ వాళ్ళు చెప్పే 7th ప్లేన్ అన్నా, హిందీలో మేము చెప్పే 7వ ఆస్మాన్ అన్నా, ఆ స్థితి అత్యున్నత స్థితి, అత్యున్నత జీవులు అక్కడ ఉంటారు. కొంతమంది శంబల అంటారు, ఇంకొంతమంది జ్ఞానకుంజ్ అంటారు. అసలు అక్కడ ఎవరున్నారు, వారికి ఈ భూమికి ఉన్న సంబంధం ఏంటి? శంబల అనేది కల్కి పురాణం లాంటి పుస్తకాలలో మీకు దొరుకుతుంది. కల్కి భగవానుడు అవతరించే ప్రదేశము కేరళలోని ఒక చోటుని కొంతమంది, హిమాలయాలలోని కొంతమంది, హైదరాబాద్కు ఒక 30-40 కిలోమీటర్లు ఒక కొండల ఏరియా ఉంది, అక్కడ ఒక శంబల ఉంది. నిజానికి ఈ శంబల అనేది మనం చూస్తున్న ఈ భూతలానికి కింద భూతలం అంతా విస్తరించి ఉన్న ఒక మహా సామ్రాజ్యం, ప్రశిష్య అంటారు. వాళ్ళు ఆ మహానగరానికి ఉన్న కొన్ని రహస్య మార్గాల దగ్గర ఉంటారు. రహస్య మార్గాల దగ్గర వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఎంతో సాధన తపన చేసి లోక కళ్యాణం తప్ప నాకు రెండవ ఆలోచన లేదు, ఆ సిద్ధపురుషుల దర్శనం నాకు ఈ జన్మలో లభిస్తే నాకు అంతకు మించిన పుణ్యం లేదు అనుకొని దానికి సంబంధించిన అనుష్ఠానాలు చేసుకుంటూ పోయే వాళ్లకు
వాళ్ళే దారి చూపించి ఆయా మార్గాల గుండా తీసుకుని పోతారు. అది కేరళ దగ్గర ఉన్న దారి కావచ్చు, ఈ హైదరాబాద్ దగ్గర ఉన్నది కావచ్చు. హైదరాబాద్లో శంబల అని ఒకటి ఉంటుంది, బహుశా మీకు తెలుసు ఉంటుంది. తెలుసు స్వామీజీ. అక్కడ కార్యక్రమాలు జరుగుతుంటాయి. వాళ్ళు పెట్టిన ఆశ్రమానికి ఎదురుగా ఉన్న కొండ మీద జ్యోతి వెలుగుతుంది. అదేమో మకర జ్యోతి లాంటి జ్యోతి కాదు, అదే అది దర్శనీయులైన వాళ్ళకు మాత్రమే దర్శనమిస్తుంది. హిమాలయాలలో 2 చోట్ల ఉన్నాయి. ఒకసారి బద్రీకి వెళ్ళినప్పుడు ఆ నరనారాయణ పర్వతాలను చూసినప్పుడు మా గురు పరంపరలోని ఒక స్వామి ఆ నరనారాయణ పర్వతాల మధ్య నుంచి కేదార్కు ఒక అడ్డదారి ఉంది, ఈ సంబళకు ఒక దారి ఉంది అనేసి చెప్పిన మాట నాకు అక్కడ గుర్తొచ్చింది. ఈ కట్టె మొండిగా నరనారాయణ పర్వతాల మధ్య నుంచి లోపలికి పోయింది. ఒక 30 కిలోమీటర్ల వరకు పోయిన తర్వాత అసలు ఏ దారిలో పోతున్నాను ఏమి అనేది తెలియదు. ఆ రాత్రి అయిపోయింది. ఏదో 2 బండరాళ్ళు కొండలాగలు ఉంటే అక్కడ పడుకునేసాం. మళ్ళీ ఉదయం లేచి బయలుదేరాం. మళ్ళీ ఒక 20-30 కిలోమీటర్లు పోయినాక ఈ గది అంత రాళ్లతో కట్టిన గోడ లాంటి ఒక నిర్మాణం కనపడింది. కనీసం అంటే 20x20 అడుగుల పొడుగు వెడల్పుతో ఉన్న ఇటుకల్లాగా సులభంగా కట్టినట్టుగా పక్కడబందీ గోడ. అంటే అది ద్వారం. అంటే ప్రవేశం అర్హత లేని వాళ్ళకి అది గోడలాగా కనపడుతుందంట. అర్హత ఉన్న వాళ్ళకైతే అక్కడ ఒక ద్వారం కనపడుతుంది తెరిచి. దాంట్లోకి ప్రవేశిస్తే సంబళలోని ఆ మహానగరాన్ని యొక్క ఒక మూల ప్రాంతంలోకి మనం లోపలికి ఎంటర్ అవుతాం. అక్కడ తపస్సులు చేసుకుంటూ కొంతమంది, సాధనలు చేసుకుంటూ కొంతమంది, బయటి ప్రపంచంలో చూడని అద్భుతమైన చెట్లు పూల వనాలతో నిండి ఉంటుంది అనేసి 2-3 మహానుభావులు తమ అనుభవాలు మాకు చెప్పారు. ఆ చెప్పిన వాళ్ళలో ఈ ఒక యోగి ఆత్మకథ రాసిన మహానుభావుడు పరమహంస యోగానంద అనుకుంటాను. ఆయన ఒకసారి మేము ఈ షోలాపూర్ దగ్గర ప్రాంతంలో ఒక దత్తపీఠంలో దర్శించుకునే మహాభాగ్యం కలిగినప్పుడు ఈ మాట అడిగాం. అప్పుడు ఆయన చెప్పిన ఆ మాటలు మాకు మళ్ళీ స్ఫురణలోకి వచ్చాయి. ఆయన 1950-49 ప్రాంతాల్లో మాకు ఆ మాట చెప్పారు. మళ్ళీ ఇది ఏ సంవత్సరంలో మేము అక్కడికి పోయామో మాకు ఈ సంవత్సరాలు డేట్లు లెక్కలో ఉండవు. అప్పుడు అది స్ఫురణకు వచ్చి తప్పు చేశాను క్షమించండి అని కోరుకుని మనస్ఫూర్తిగా నాకు తిరిగిపోయే దారి చూపించండి అన్నాను. 60 కిలోమీటర్లు మళ్ళీ ఎట్లొచ్చానో తెలీదు. వచ్చి మళ్ళీ కేదార్లో పడ్డాను, బద్రీలో పడ్డాను. రుణానుబంధాలు తీర్చుకునేకి, గత జన్మల్లో చేసిన కర్మల ఫలితాలను అనుభవించేకే మళ్ళీ పరమాత్ముడు ఈ ఉపాధి కల్పిస్తాడు. భగవాన్ రమణ మహర్షి అందరి చేత పొగడబడిన మహానుభావుడికి భుజానికి క్యాన్సర్ వచ్చింది. కాళీమాతతో ప్రత్యక్షంగా మాట్లాడిన మహానుభావుడు రామకృష్ణ పరమహంస గారు, గురువు రామకృష్ణ పరమహంస. ఆయనకు నోటి క్యాన్సరు, తోటి క్యాన్సరు వచ్చింది. ఆ యాక్సిడెంట్ల కారణంగా నా ఏదో జన్మలో నేను చేసిన ఒక పాపకర్మనో దుష్కర్మనో నువ్వు నాకు ఈ రూపంలో శిక్ష వేసి తొలగించేస్తున్నావు పరమాత్మ, నీకు అనేక ధన్యవాదాలు అని చెప్పుకున్నప్పుడు ఆ మహానుభావుడు కూడా మనల్ని మరీ పెద్దగా హింసించకుండా కర్మలు తగ్గిస్తాడు.